హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఛానల్ మానిటైజేషన్ అయింది అనేసి. బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తారు బట్ సబ్స్క్రైబ్ చేయరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని కూడా లాస్ట్ వరకు చూడండి సో దట్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మేము యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వీడియోస్ కూడా చేస్తున్నాము. మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తే యూట్యూబ్ గురించి కానీ మేము లైక్ ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంది వాళ్ళ జాబ్స్ అలాంటి వీడియోస్ కూడా చేస్తున్నాము. సో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎక్కడో దగ్గర మీకు యూస్ఫుల్ అయ్యేదైతే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడం మర్చిపోవద్దు. సో వీడియోలోకి అయితే వెళ్దాము. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది హోలీ అనమాట. ఇది నాకు అమెరికాలో సెకండ్ హోలీ. ఇది థర్డ్ హోలీ బట్ సెకండ్ హోలీ నేను అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ హోలీ నేను అటెండ్ అయ్యాను వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆ హోలీ అయి ఉండే అనమాట. ఫ్రిస్కోలో జరిగి ఉండే. సో మేము వెళ్ళాము. అక్కడ నేను ప్రెగ్నెంట్తో ఉన్న లైక్ 5th మంత్ 7th మంత్లోనే ఉండే. సో వెళ్ళి ఎంజాయ్ చేసాము. అంతకుముందు ఇయర్ మేము వెళ్ళలేదు అనమాట. బేబీ కొంచెం చిన్నగా ఉంది, కలర్ అది ఇది తను సపోర్ట్ చేస్తుందో లేదో అనేసి మేము వెళ్ళలేదు. సో ఇది థర్డ్ ఇయర్ అనమాట. సో మేము వెళ్దామని అనుకున్నాము. మేము ఇప్పుడు నార్త్ లేక్ అనే దగ్గర ఉంటున్నాము. సో మాకు పక్కనే ఆర్గైల్ అనేది ఉంటుంది. సో ఆర్గైల్లో ఇక్కడ ఏంటి అంటే యూఎస్లో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఏ ఫెస్టివల్స్ అయినా ఇక్కడ మన ఫెస్టివల్స్ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసినా వాళ్ళు ఏంటి అంటే వీకెండ్స్లో పెడతారనమాట. ఎందుకంటే అందరూ పబ్లిక్ రావాలి. సో అందరూ వీక్ డేస్లో వర్క్ చేస్తారు, వీకెండ్స్లో ఫ్రీ ఉంటారని. సో ఫెస్టివల్ అయిపోయినా నెక్స్ట్ వీకెండ్ ఏదైతే ఉందో ఆ వీకెండ్ పెడతారనమాట. కొందరు ఆ నెక్స్ట్ వీకెండ్ అలా పెడుతూ ఉంటారు. చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అంటే చాలామందే పెడతారు హోలీని, చాలా ప్లేసెస్లో పెడతారు. సో మాకు నియర్ బై ఉన్నది చూసుకొని మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మాకు ఆర్గైల్ అనేది దగ్గర ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో 1 వీక్ ముందే మనం వెళ్దాము అని అనుకున్నాము. సో మా పక్కన నైబర్స్ వాళ్ళు కూడా మేము కూడా జాయిన్ అవుతాము వెళ్దాము అనుకొని మేము వాళ్ళు స్టార్ట్ అయిపోయాము. అదేంటి అంటే అక్కడ ఫ్రీ టికెట్ అనమాట. సో టికెట్ ఏం లేదు అండ్ ఫుడ్ మొత్తం డ్రింక్స్ అన్నీ ఫ్రీ అని ఉంది. సో మేము అదే అనుకున్నాము. సో వెళ్ళాము. అది మాకు 20 మినిట్స్లో ఉండే. సో అక్కడికి వెళ్ళాక అసలు ఆ క్రౌడ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మేము 1 అవర్ వరకు కార్లోనే ఉన్నాము. దగ్గరికి ఇంకో 2 మినిట్స్లో ఉంది అనగా మమ్మల్ని లోపలికి అలో చేయలేదు. ఎందుకంటే లోపల పార్కింగ్కి ప్లేస్ లేదు. పోలీస్ వాళ్ళు ఎవరిని కార్లో నుంచి దిగొద్దు అని చెప్పారు. ఈవెంట్ కూడా షట్ డౌన్ అయిపోయింది. ఎవరు కార్లో నుంచి దిగొద్దు అన్నా మన వాళ్ళు ఊరుకుంటారా? కార్ వేరే దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుండే. సో మేము కొద్దిసేపు అక్కడే వేరే దగ్గర కార్ పార్క్ చేసి ఆలోచించామన్నమాట. వెళ్దామా లోపలికి వద్దా అనేసి. మాకు అక్కడ పార్కింగ్ దొరకలేదు. కొంచెం దూరంలో జస్ట్ పార్క్ కూడా చేయలేదు, జస్ట్ దాంట్లో ఉండి వెయిట్ చేసాము. రిస్క్ అవుతుందా ఇక్కడ పార్క్ చేసా అనేసి. లోపలికి లోపల ఈవెంట్ కూడా షట్ డౌన్ చేస్తారు. అంత క్రౌడ్ అనమాట. మన వాళ్ళు ఎక్కడికి పోయినా ఉంటారు కదా. సో అంతమంది వచ్చారు. సో లోపల మొత్తం ఈవెంట్ జరిగిందో లేదో తెలియదు. సో మేము ఏమనుకున్నామంటే లెట్స్ గో హోమ్ అనుకున్నాము. బట్ వెళ్ళే వేలో మేము ఏంటంటే ఇంకేమైనా ఉన్నాయా ఆ రోజు అనేసి సర్చ్ చేసామన్నమాట. సర్చ్ చేసి చూస్తే డెంటల్లో ఇంకొక ఈవెంట్ ఉంది అని కనిపించింది. సో మేము వాళ్ళతో అన్నాము వెళ్దామా అక్కడ కూడా చూద్దాము. అక్కడ మేము చూస్తే టికెట్ బై చేయాలి అని ఉంది ఆన్లైన్లో. సో వెళ్ళైతే ఫస్ట్ చూద్దాము టికెట్ కొనకుండా, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కదా అనేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి డెంటన్కి వెళ్ళాము. డెంటన్ ఆల్మోస్ట్ మళ్ళీ అక్కడి నుంచి 25 మినిట్స్ చూపించింది. సో అక్కడికి వెళ్ళేసరికి మేము ముందెళ్ళిపోయాము. సో అక్కడ క్రౌడ్ కొంచెమే ఉందన్నమాట. సో మేము వాళ్ళ కోసం వెయిట్ చేసి సో వెళ్దామా లేదా అని. సో అక్కడికి వెళ్ళాక ఓకే చూద్దాము అనేసి ఈచ్ వన్ $20 ఉండే. మాకు వర్త్ ఉంటుందో లేదో అని భయమైంది. అంటే అసలు క్రౌడ్ లేదు, కొంచెమే ఉన్నారు. $20 వర్తా కాదా అని అనుకున్నాము. సో బట్ ఇక్కడ వరకు వచ్చాము, అది మిస్ అయింది. సరే వెళ్ళి చూద్దాము, ఇక్కడ వరకు వచ్చాము కదా అనేసి మేము ఈచ్ వన్ $20 పెట్టుకొని మేము లోపలికి అయితే వెళ్ళాము. సో అసలు ఆర్గైల్ వెళ్ళాల్సింది డెంటన్కి వెళ్ళామన్నమాట. ఆర్గైల్లో అది మిస్ అయిపోయింది. అక్కడ ఈవెంట్ జరిగిందో లేదో కూడా ఇంకా మాకు తెలీదు. సో మేము అలా టికెట్ బై చేసి వెళ్ళామన్నమాట.
సో, వెళ్ళాక ప్రతీదీ మనం ఇక్కడ బై చేయాలి. సో, ఫుడ్ అయినా ఎవ్రీథింగ్. సో, మా బేబీకి మేము మార్నింగ్ ఏం తినలేదు. సో, బేబీ వరకు మేము స్నాక్స్ అవి తీసుకొనొచ్చాము. సో, అక్కడ ఫుడ్ డ్రింక్ ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాలి. వాటర్ కూడా ఇక్కడ కొనుక్కోవాలనమాట. సో, ఇక్కడ స్టాల్స్‌లా పెడుతుంటారు ఫుడ్ స్టాల్స్ అవన్నీ. సో, అక్కడ మనం కొనుక్కోవాలి. సో, మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు కలర్స్ కూడా ఎలో చేయలేదనమాట. అండ్ గన్ ఉంటుంది కదా! కలర్ గన్. సో, అది కూడా ఎలో చేయలేదు. మేము అంటే వాళ్ళేంటి అంటే సో, లోపలనే కలర్స్ కూడా కొనుక్కోవాలి. మేము బిఫోర్ ఒక 3 డేస్ ముందే మేము బయటికెళ్ళాము. సో, పాపకి అది అని కలర్స్ కొనుక్కున్నామనమాట ఆల్రెడీ బయట. సో, అవే తెచ్చుకున్నాము. బట్ వాళ్ళు లోపలికి ఎలో చేయలేదు. వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పారు. బట్ మేము వాళ్ళని ఒప్పించి మేము లోపలికి కలర్స్ తెచ్చుకున్నాము. సో, మేము అనుకున్నంత ఎంజాయ్ అయితే చేశాము. మేము ఇట్లా ఎంజాయ్ చేస్తామని అనుకోలేదు. సో, $20 వర్త్ అనిపించింది మాకు. సో, మేము ఎంజాయ్ చేసాము. సో, బోత్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ బోత్ సాంగ్స్ ప్లే చేశారనమాట. వెంటనే ఒక టాలీవుడ్, ఒక బాలీవుడ్ అలా సాంగ్ ప్లే చేశారు. అండ్ మా పాప ఫస్ట్ అక్కడ క్రౌడ్ చూసి ఫస్ట్‌లో క్రౌడ్ కనిపియలేదు. తర్వాత చాలా మందే వచ్చారనమాట క్రౌడ్. సో, ఫస్ట్ భయపడింది. లోపలికి రాగానే ఊరికే తను అంటే లైక్ హగ్ హగ్ అంటదనమాట. సో, అలా ఎత్తుకో అని చెప్పింది. బట్ కొద్దిసేపు అయిన తర్వాత పక్కన వాళ్ళ పాప అండ్ మా పాప ఇద్దరు ఫ్రెండ్స్ కదా! సో, ఇద్దరు ఉండేసరికి కొంచెం ఇద్దరు కూడా ఎంజాయ్ చేశారు. సో, ఇదే అనమాట. ఇలా అయితే జరిగింది. సో, మేము లైక్ ఆర్‌గైల్‌లో అలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అంటే ఫ్రీ ఉంటే అంత క్రౌడ్ వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే ఆర్‌గైల్ చుట్టుపక్కల మరీ అంతమందుంటారు. అంటే ఎవరికి దగ్గరలో ఉన్నవాళ్ళు అటే వెళ్తారనుకున్నాము. బట్ ఇంత క్రౌడు వస్తుంది, అలా ప్రాబ్లమ్ అవుతుందని అనుకుంటే మేమసలు అటు వెళ్ళేవాళ్ళం కాదు. సో, అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది. అండ్ మాకు ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చేసరికే మాకు 1, 2 అయిందనమాట. సో, అప్పటికి మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఓన్లీ బేబీ వరకు మేము అక్కడ స్నాక్స్ తీసుకున్నాము. సో, ఇక్కడ డెంటన్‌లో 4కి ఎండ్ అయిపోతుందని చెప్పారనమాట. సో, మేము 4 వరకు ఎంజాయ్ చేశాము. అండ్ మా బేబీ వాళ్ళు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సో, మేమైతే బానే ఎంజాయ్ చేశాము. సో, హోలీ ఈవెంట్ ఇక్కడ ఇలా చేస్తారనమాట. సో, ఎవ్రీ ఇయర్ ఇలా ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు. ఎవ్రీ ఫెస్టివల్ చేస్తూనే ఉంటారు. బట్ చెప్పాను కదా! సో, సేమ్ డే కాకుండా ఎప్పుడైతే నెక్స్ట్ వీకెండ్ వస్తుందో అప్పుడు పెడతారనమాట. సో, మోస్ట్‌లీ మన వాళ్ళందరూ వెళ్తారు. సో, ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ వీకెండ్ కూడా ఉంది. ఆ నెక్స్ట్ వీకెండ్ కూడా ఉంది. సో, అలా పెడతారనమాట. ఒక రోజే కాకుండా అలా పెడుతూనే ఉంటారు. సో, ఈ ఇయర్ మేము ఇలా హోలీ జరుపుకున్నామనమాట. సో, బేబీ మాకు సపోర్ట్ చేసింది. సో, మేము ఇంటికి స్టార్ట్ అయిపోయేసరికి మాకు ఆల్మోస్ట్ 4:30 అయింది. సో, మాకు అక్కడి నుంచి 20 మినిట్స్ అనమాట. సో, అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓన్లీ బేబీ వరకు స్నాక్స్ తెచ్చామని చెప్పాము కదా! సో, వాళ్ళ వరకే అయితే పెట్టాము. సో, మేము ఇంటికి వెళ్ళి తిందాం అనుకోని మేము అక్కడ జస్ట్ స్నాక్స్ లాగా తీసుకున్నాము. సో, ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. అలా ఎంజాయ్ చేశాము ఈ హోలీ. సో, మీరు ఈ ఇయర్ ఎలా హోలీ జరుపుకున్నారు? సో, మేమైతే ఇలా జరుపుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. సో, మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మేము ఎంజాయ్ చేశాము. చెప్పాము కదా! మా పక్కన వాళ్ళు చాలా బాగా ఉంటారు మాతో. సో, దే ఆర్ ఫ్రమ్ నార్త్ సో, మంచిగా కలిసిపోయి ఉంటారనమాట. సో, ఎక్కడికెళ్ళినా మేము అనుకోని వెళ్తాము. సో, ఇలా అనమాట. సో, ఇలా అయితే వాళ్ళ బేబీ మేమందరం ఎంజాయ్ చేసాము. సో, ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.